బాధపడద్దు. నేతి శ్యామల కదా, నేతి శ్యామల. నేను చాలా రోజుల నుంచి ఈ హార్ట్లో హోల్స్ ఉంది, 3 హోల్స్ పడ్డాయి. కిడ్నీ ఇన్ఫెక్షను, పార్కింగ్ సెన్స్ ఉంది, బ్రెయిన్ ఏదో ఉందట లోపం. చాలా మాట్లాడలేని పొజిషన్. కాళ్ళు పోయినాయి. నాకు కాళ్ళు ఉంటే ఇంత బాధ ఉండేది కాదు. కాళ్ళు ఎట్లా చెప్పింది ఉన్నట్టుండి చచ్చిపడిపోయినాయి. నేను ఉన్నానో లేదు, నేను పోయానని అందరు మెసేజ్లు పెట్టారు. ఎవ్వరు అసలు నేను ఉన్నానో లేదో కూడా ఎవరు ఆలోచించటం కానీ మాట్లాడటం కానీ జరగల. కిరణ్ గారు, కాదంబరి కిరణ్ గారు ఎప్పటి నుంచో నాకు తెలుసు. ఎవరి నెంబర్లు లేవు నా దగ్గర, ఎవరికి ఫోన్ చేయటానికి నాకు ఏమీ అందరూ మర్చిపోయినాను. ఎవరి నెంబర్ నా దగ్గర లేకపోవటాన్ని నేను ఎవరికి ఏమీ అడగలేకపోయాను. కాదు అశోక్ గారు ఫోన్ చేసి మా కాదంబరి కిరణ్ గారు కలిశారు, నేను మాట్లాడాను. అయ్యో నాకు తెలుసండి, నాకు తప్పకుండా అమ్మని కాపాడుకోవాలి, తప్పకుండా అందరికీ ఈ విషయం తెలియజేసి ఆవిడకి ట్రీట్మెంట్ సరిపోను అమ్మాయికి చేస్తాను. మన ఇద్దరం కలిసి మీరు మీడియా తరఫున చేయండి. నేను వీళ్ళందరికీ చెప్పిన వంతు నేను చేస్తానని ఇవాళ వచ్చి అన్నారట. ఇద్దరు కలిసి ఇవాళ వచ్చి నాకు కాదంబరి కిరణ్ గారు 20,000 క్యాష్ చెక్ రాసి ఇచ్చారు. చేస్తానమ్మా అని చెప్పి ధైర్యం చెప్పారు. వంతుని దాడించుకొని బతికాం. ఎవరు పట్టించుకోకపోతే ఏం చేస్తాం? ఆత్మహత్య చేసుకుంటాం. ఎవరైనా 10,000 20,000 ఇస్తే ఒక పూట కట్టుకుని ఒక నెల కాదు కదా జీవితం. ముందు ఈ జబ్బు నుంచి బయటపడాలి కదా. 50 ఏళ్ళ ఆర్టిస్ట్గా ఉండి ఒక కళాకారుని కన్నీరు కాస్తే దేవుడు మరి ఆర్టిస్ట్గా పుట్టి చాలా అర్థం చేసేసాడు. చేతకాలేదు నాకు సంపాదించుకోవటం. ఏం చేయాలి? ఎవరైనా పెద్దవాళ్ళు తలుచుకుంటే ఇది అనారోగ్యం నుంచి బయటపడతారు. నా బిడ్డను చూసుకుంటూ ఏదో